మార్నింగ్ నేను పెట్టిన దెబ్బ రొట్టెకి ఈ చట్నీ అయితే పర్ఫెక్ట్ సెట్. ఒక్కసారి ట్రై చేయండి, పక్కా మీకు నచ్చుతుంది. దెబ్బ రొట్టె రెసిపీ ఇంకా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. పక్కా మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు అండ్ కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి, లేదంటే అవి పేలుతాయి. సో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక్క ఉల్లిపాయ వేయండి, అంటే అర ఉల్లిపాయ వేయండి. టేస్ట్ మామూలుగా ఉండదు. మీ క్వాంటిటీకి తగ్గట్టు అయితే వేసుకోండి. నేను ఒక్క వెల్లుల్లిపాయ అండ్ కొంచెం చింతపండు వేసుకొని సాల్ట్ అయితే వేసి మిక్సీ కొట్టేసుకున్నా. దీంట్లో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు అయితే పెట్టుకోండి. పోపుకైతే నేను సింపుల్ పోపే పెడుతున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తుంచుకున్న ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు రెబ్బ వేసుకొని మంచిగా అటు ఇటు తిప్పి ఇదంతా చట్నీలో వేసేసుకోండి. పక్కా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.